నమస్తే గురుగారు. ఏంటి? ఏమీ లేదు, నువ్వు ఇటే వస్తావని తెలిసి నీకోసం నిఘా వేశాం. ఎందుకు? ఇదిగో నీకు ఒక చిన్న టెన్షన్. ఆ అమ్మాయి నిన్ను ఇంటర్వ్యూ చేస్తున్నట. ప్రశ్నల వర్షం కురిపిస్తుంది. అన్నిటికీ నువ్వు కరెక్ట్ గా సమాధానం చెప్పాలయ్యా. ఏమండి, సమాధానాలన్నీ కరెక్ట్ గా చెప్తే నాకు ఈ ఆటో తోలుకోవాల్సిన కర్మ ఏంటండి? ఎందుకయ్యా ఆటో అని అంత పెద్దగా అరుస్తావు? అబ్బా నువ్వు ఉండు వంకర శాస్త్రి. గురువు గారు మీరు కూడా వచ్చారా? సారీ మామయ్య గారు. నమస్తే. నమస్తే బాబు. మా అమ్మాయి నీ ఉద్యోగం ఏమిటి అని అడిగితే ఆటో డ్రైవర్ అని చెప్పకు, ఆటోమొబైల్ షాప్ పెట్టుకున్నా అని చెప్పు. మిగతా విషయాలు నేను చూసుకుంటా. నమస్కారం అండి. నమస్కారం అండి. థ్యాంక్ యూ. అన్ని తాళాలున్నాయి. ఏం చేస్తున్నారు? ఆటోమొబైల్ షాప్ అండి. మీకు సంపాదన ఏమాత్రం ఉంటుంది? సడన్ గా నీ సంపాదన ఏంటి అంటే ఏం చెప్తావు? ఆటో రన్నింగ్ ని బట్టి ఉంటుంది. ఫినిష్ అయిపోయాం. ఆటో రన్నింగ్ ని బట్టా? అదేనండి, ఆటోలు రన్నింగ్ అయితేనే కదా పాడయ్యేది. ఆటోలు పాడైతేనే కదా స్పేర్ పార్ట్స్ ఆటోమొబైల్ షాప్ కి వచ్చేది. అమ్మయ్యా. ఆడవాళ్ళ గురించి మీ అభిప్రాయం ఏంటి? ఆలయాన వెలసిన ఆ దేవత రీతి, ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి. పాటల్లో వద్దు, మాటల్లో చెప్పండి. మగాడు పైకొచ్చిన ఆడదాని వల్లే, కింద పడ్డ ఆడదాని వల్లే, ప్రభుత్వాలు నిలబడిన ఆడదాని వల్లే, కూలిపోయిన ఆడదాని వల్లే. ఒక ఆడపిల్లని మగాడికిచ్చి ఎందుకు పెళ్లి చేస్తారు? ఎందుకంటే భర్త కోరికలు తీర్చడానికి, పిల్లల్ని కనడానికి, ఇంటిల్లపాదికి కమ్మగా వండి పెట్టడానికి. దానికి మాత్రమేనా? భర్త ఆఫీస్కి వెళ్తుంటే టాటా చెప్పడానికి, ఇంట్లో అంట్లు తోమడానికి, బట్టలు ఉతకడానికి, మొగుడు ఆఫీస్ నుంచి రాగానే నడుము నొక్కడానికి, కాళ్ళు పిసకడానికి. ఎవరినండి? మిమ్మల్ని. ఆడదంటే పిల్లల కనే యంత్రం అని బానిసలా పనిచేసే మనిషనా మీ ఉద్దేశం? ఆడదంటే కప్పు కాఫీ కాదు, కాఫీ కప్పు కానే కాదు అని ఏనాడో ఆత్రేయ గారు చెప్పింది ఈనాడు మీకు చెప్పబోతే, మీరు టీవీ ప్రోగ్రామ్ లో జెండు బాంబు అడ్వర్టైజ్మెంట్ లాగా లటుక్కు నడబడిపోతే గబుక్కు నేనేం చేయను? మీద పడి కరుస్తారా? ఐఎమ్ సారీ. కూర్చోండి. థ్యాంక్ యూ. మీరు నాకు బాగా నచ్చారు. చాలా థ్యాంక్స్ అండి. ఒక్క నిమిషం. మీ గురించి నేను తెలుసుకున్నాను, నా గురించి మీరు తెలుసుకోరా? నేను చెప్పిన సమాధానాల ప్రకారం మీరు నన్ను లుసుకున్నారు, మీరు అడిగిన ప్రశ్నల ప్రకారం నేను మిమ్మల్ని లుసుకున్నాను. లుసుకున్నానా? అదేనండి, తెలుసుకున్నాను. అవును, వంకర శాస్త్రి గారు ఖర్చు కట్టుకోకూడదు అన్నాడుగా. ఈ గుత్తిలో ఎన్ని తాళాలున్నాయో అన్ని గదులున్న ఇంటికి అల్లుండయ్యానంటే అదృష్టం మనల్ని పొడుచుకొస్తుందన్నమాట. ఇవన్నీ నా భార్యామణి కవితాదేవి గారు, చిచి కవిత కవిత సంపాదించిన షీల్డ్స్ అన్నమాట. ఆ కప్పులన్నీ నావే. అంటే నువ్వు పీటీ ఉషాలాగా పరుగులు పెడతావన్నమాట. బిఏ లిటరేచర్ చదివే రోజుల్లో నేను తెగ పరుగులు పెట్టేవాడిని. అవి రన్నింగ్ లో వచ్చినవి కావు, కరాటీలో గెలుచుకున్నవి. అంటే నీతో ఎవరన్నా పెట్టుకుంటే తప్పైపోతే. ఆ వెర్రి చూపులేంటండి? వెర్రి చూపులు కాదు, మన ఇంటర్వ్యూలో ఈ పాయింట్ ఎలా మిస్ అయ్యానా అని తెగ ఆశ్చర్యచకితుడైపోతున్నాను. అంత తెలుగొద్దు. నిజంగా నేను చాలా అదృష్టవంతురాలండి. మా అక్కలిద్దరికి క్లాస్ 4 గాళ్ళ నుంచి కట్టబెట్టారు. నేను మాత్రం మొండికైపోతే మీరు నాకు దొరికేవారు కాదు. చదువుంది, బిజినెస్ ఉంది, వీటన్నిటిని మించి అవుట్ స్పోకెన్ తత్వం. ఓహో, మీరు తెలుగు లిటరేచర్ కదూ. మనసులో ఏముందో అది బయటకు మాట్లాడేసే తత్వం నాకు బాగా నచ్చింది. మీరు
కామెడీతో భలే ఆకట్టుకుంటారండి. కామెడీతో మీలా మాట్లాడే వాళ్ళని ఎంత ఇష్టపడతానో. అబద్ధం ఆడినా లేని గొప్పలకు పోయేవారన్నా నాకు అసహ్యం. ఏమైందండి? పొలం ఆరింది. ఎప్పటికైనా నిజం బయట పెట్టేయడం మంచిదేమో. నిజం బయట పెడితే ఫస్ట్ నైట్ లాస్ట్ నైట్ అయిపోతుంది. పైగా నా ప్రాణానికి కరాటే ఒకటి. ఏమిటండి ఆలోచిస్తున్నారు? ఇవాళ మన ఫస్ట్ నైట్ కదా, నీకు పాలు తాగించి ఆ తర్వాత నేను తాగాలా, లేకపోతే నేను తాగి ఆ తర్వాత నీకు పాలు తాగించాలని ఆలోచిస్తున్నాను. తాగు. పుల్లి సాంబారు నువ్వైతే, టమాటా చట్నీ నేనైతే, వడ మసాలా వడ, గుత్తి వంకాయ నేనైతే, కంది పచ్చడి నువ్వైతే, వడ పెరుగులో వడ. వచ్చిందా? ఏ ముచ్చ మల్లె మురిసిపోయే మల్లె మొగ్గ, అరే ముట్టుకుంటే ముడుచుకుంటా అంత సిగ్గా, మబ్బే మసకేసిందిలే ఒక మంచి తరగా వేసిందిలే, ఊరు నిద్రపోయిందిలే మంచి చోటే మనసు దొరికిందిలే, మబ్బే మసకేసిందిలే మంచి చోటే ఇదేంటే మున్సిపాలిటీ ఎద్దులాగా ఇంత లేట్ చేసావు నా లైలా? నువ్వు లైలావి కాదు, నా అనర్కలివి. దా దా నీకోసం నేను లొట్టలేసుకుంటూ ఎదురు చూస్తున్నా. రాధా రావే రాణి రావే, రాధవు నీవే కృష్ణుడు నేనే, రమ్యమైన మొదటి రాత్రి రాసలీలవే. ఓహో సాంగ్ వేస్టా? ఇంకెందుకు లైట్ అరటి తొక్క, దీపాలు అరిపేసి మన్మధుల మొదలుపడతాం. దా. ఇదేంటి హెడ్ మీద పూలు బెడ్ మీద అలా ఇసిరేసావు? ఓహో బెడ్ నిండా ఉండగా హెడ్ మీద ఎందుకనా? పాలిచే పాలిచే, నేను ఇంకా ఆగలవద్దు. ఇదేంటి ఖాళీ తెచ్చావు? పాలి అక్కడ చూడు. అదేంటి నా పాలు పిల్లి తాగేస్తుంది? దానికి పాలు, నీకు కష్టాలు. ఓహో నేను నోరున్న జీవిని ఏమైనా తాగొచ్చు, పాప అది నోరు లేని జీవిని దానిపోసావా? ఆహా ఓహో నువ్వు ఎంత మనసున్న ఆడదానివే. ఏంటి నేను మనసున్న ఆడదాన్నా? నీ చీపురు కట్ట మొఖానికి మొదటి రాత్రి కావాలట్రా పెంట చెట్ట వెదవా. మర్యాదగా మాట్లాడకపోతే మర్యాద మర్డర్ చేసేయగలను. అబ్బో నువ్వు పోలందేవిలా మర్డర్ చేస్తావని మీ నాన్న నాకు చెప్పలేదే. పెళ్లి చూపులకు వచ్చినప్పుడు నీతో ఏం చెప్పాను? ఏం చెప్పే గుర్తులేదు. పెట్టింది తిని మర్యాదగా వెళ్ళిపోమని చెప్పేనా? చెప్పినట్టు తిని వెళ్ళిపోకుండా నా మెడల్లో తాళి కట్టడానికి నీకు ఎంత ధైర్యం? అమ్మో నాకేం తెలియదు బాబోయ్, మీ నాన్న నువ్వు నన్ను లైక్ చేశా అని చెప్పాడు. ఆడపిల్ల తండ్రిగా ఆయన లక్ష్యం చెప్పొచ్చు, నీ బుద్ధి ఏమైంది? ఆ పిల్ల పర్సనాలిటీ ముందు మనది కుప్పతోటి లాంటి మొహమని నీకు అనిపించలేదు? అనిపించలేదు. ఏంటి అనిపించలేదు? చూడు చూడు, బాతు నోరు లాంటి ఒక దానిపైన ఈగా వాలినట్టు ఒక మీసం. అదేంట్రా అది? అదేంటది? ఎక్కడ ఎక్కడ? ఇటు అటు గుంటలు. ఆ గుంటల్లో ఇన్ని బియ్యం వండుకుని అన్నం తినొచ్చు. రే ఇట్రా, ఒక్క రోజైనా అద్దంలో నీ మొహం చూసుకున్నావా? చూడరా చూడు, ఈ మొహానికి ఈ మొహానికి నా మొహాన్ని ఒకే ఒక్కసారి చూడు. మాదిరి దీక్షితిలా ఉంది, నీ మొహం కుప్పతోటిలా ఉంది. అద్దంలో చూసుకో. రోజు అద్దంలో చూసుకోపోయినా సైడ్ కాలంలో చూసుకుంటా. అందుకే ఇంత కంపు. నీ కంటికి నేను కాకిలా కనిపించినా కోకిల్ లాంటి వాడిని. కాకి గుట్లు కోకిల్ కాపురం చేసుకున్నట్టు నువ్వు నాతో పాటు అడ్జస్ట్ అయిపో. అప్పుడే మీ సిస్టర్స్ ఫ్యామిలీ స్టార్ట్ చేసి ఉంటారు. మనం కూడా స్టార్ట్ చేసి మున్సిపాలిటీ వాటర్ ట్యాంక్ అలా ఓవర్టేక్ చేద్దాం. తమ్ముడు పరువు ఎక్కడ పోయినా ఫీల్ అవ్వక్కర్లేదంట, కానీ పెళ్ళాల దగ్గర అత్తమామల దగ్గర పోతే ఫీల్ అవ్వాలంటరా. అందుకే ఇక్కడ కూర్చొని ఫీల్ అవుతున్నావు. ఏమంటైనా పెంట మీదకి రావాల్సిందే. ఓ పని చేయి, నువ్వు అటు తిరిగి ఫీల్ అవ్వు, నేను ఇటు తిరిగి ఫీల్ అవుతా. లుక్ మాత్రం ఇంటి మీద. ఇదిగో శంకరయ్య, మీ అల్లుళ్ళిద్దరూ ఆ కుప్ప తొట్టు మీద ఎలా కూర్చున్నారో చూసావా? లక్షలున్నా లక్షణాలు మారకపోవడం అంటే ఇదే. ఇదిగో
వాళ్ళిద్దరూ కలిసి నీ పరువు తీయడానికి ఏదో పథకం వేశారని నాకు డౌట్. నమస్కారం. నమస్కారం నమస్కారం. అల్లుడు, మామయ్య, నీ తోడోళ్ళిద్దరూ ఆ కుప్పతోటి దగ్గర కూర్చున్నారు. నువ్వు వెళ్ళి వాళ్ళకి కాస్త నచ్చ చెప్పు. నా కుటుంబ సభ్యులందరూ కాదన్నా కూడా మీకు మా అమ్మాయిల నుంచి ఎందుకు పెళ్లి చేశానో వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పు. మీరేం కంగారు పడకండి మామయ్య, వాళ్ళని నేను దారిలో పెడతానుగా. తేడా పాడా లేదన్నా ఉంటే లోపల కూర్చొని మాట్లాడుకోవచ్చు. ముందు ఆ సీట్లు ఖాళీ చేయండి. ఏ మేము ఎగితే నువ్వు కొట్టేద్దామనా? గేర్ బాక్స్ ఏం కాదు, అది ఏమన్నా చీఫ్ మినిస్టర్ సీటా? మన మామగారికి అవమానం జరిగితే మనకు అవమానం జరిగినట్టే కదా. ఆహా